బిగ్ బాస్ సీజన్ 8లో రోహిణి వెట్స్ గౌతమ్ అంటూ సాగుతున్న ఎంటర్టైన్మెంట్ టాస్క్లో ఫుల్ ఫన్ జనరేట్ చేశారు హౌస్మేట్స్ ఇవాల్టి ఎపిసోడ్లో. ఇక పెళ్ళంటే అందులో సంగీత్ తప్పకుండా ఉండాలి. ఇక సంగీత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బిగ్ బాస్ హౌస్లో. ఇక పెళ్ళంటే నూరేళ్ల పండగ అంటూ ఒకప్పుడు అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం నూరేళ్ల మంటరా అంటూ నాగార్జున పాడిన ఆ పాటే గుర్తుకొస్తుంది అందరికీ. అయితే పండగో దండగో ఏదో టాస్క్లో చేస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లో పెళ్ళంటే ఎలా జరగాలి, ఎక్కడా కూడా రాజీ పడకుండా హై క్లాస్లో జరగాలి. ఇక అందులో భాగంగానే పెళ్ళంటే మొదటగా గుర్తొచ్చే పాట అయినటువంటి విక్టరీ వెంకటేష్ పాట ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి అంటూ ఈ పాటకి స్టెప్పులతో అదరగొట్టేశారు హౌస్మేట్స్ అంతా. ఇక దీంట్లో రోహిణి అయితే దంచి కొట్టేసిందని చెప్పొచ్చు. ఇక నబీల్ రోహిణి ఈ పాటకు వేసిన స్టెప్పులు అయితే నెక్స్ట్ లెవెల్. విక్టరీ వెంకటేష్ని ఇమిటేట్ చేస్తూ చాలా చక్కగా చేశారు. ఇక దాని తర్వాత పెళ్లి కూతురు సిబ్లింగ్స్ అయిన యష్మి పృథ్వీ ఇద్దరు కూడా అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం అంటూ ఈ పాటకి డ్యాన్స్ వేశారు. ఇక మధ్యలో గౌతమ్ని కూడా లాగేసి అక్క అన్నాడు కాబట్టి ఈ పాటకి నువ్వు కూడా వేయాలంటూ చేస్తారు కొంచెం కామెడీగా. ఇక తర్వాత రోహిణిని వన్ సైడెడ్గా లవ్ చేస్తున్న నబీల్ చాలా ఎమోషన్తో కింద పడిపోతూ పెయిన్ని చూపిస్తూ గుచ్చి గుచ్చి చంపొద్దే అంటూ ఆ పాటకి డ్యాన్స్ వేస్తాడు. ఆ తర్వాత వియంకులు ఇద్దరు కూడా చాగంటి కోటేశ్వరరావు గారి లాగా బావలుసయ్య పాటని వర్ణిస్తారు. ఇక ఆ వర్ణన ఎలా సాగిందంటే మాస్టారు ఓ లెవెల్లో సాగింది మాస్టారు. మీరు చూస్తే కనుక పొట్ట చెక్కలయ్యేలాగా తప్పకుండా నవ్వుతారు. ఇందులో టాప్ క్లాస్గా ఏ సాంగ్ బాగా పర్ఫామ్ చేశారంటే ఆకాశం దిగి వచ్చి ఆ పాటనైతే టాప్ క్లాస్గా అయితే చేశారు.